ఈ పెద్దాయన చనిపోయి ఇప్పటికి 20 రోజులు అవుతుంది. తిను చనిపోయిన నెక్స్ట్ డే నేను పోలీస్ స్టేషన్‌కి అయితే వెళ్ళడం జరిగింది. ఆ వీడియో కూడా పోస్ట్ చేసిన. పోస్ట్ చేసిన తర్వాత చాలామంది నాకు మెసేజ్ చేసిర్రు. వాళ్ళ విలేజ్ పక్క పోయిన వాళ్ళు కూడా మెసేజ్ చేసిర్రు. ఆ పర్సన్ మా చుట్టాలే అనే వాళ్ళు కూడా నాకు మెసేజ్ చేసిర్రు. కానీ ఒక టైం వచ్చేసరికి మరి అన్నకి ఒక రోజు వచ్చి మరి ఆ పర్సన్ చూసి మరి ఇదే బాడీ కన్ఫర్మ్ అని చెప్పడానికి మాత్రం ఎవరు రాలేరు. చివరికి అయితే నాకు అన్న ఫోన్ చేసి తమ్ముడు ఇట్లా మరి జరిగింది, మరి ఎవరు వస్తలేరు, అక్కడికి నువ్వన్న రా అనగానే మళ్ళీ నేను నైట్ డ్యూటీ చేసి అన్నని కలవడం అయితే జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అన్నకైతే నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే మెసేజ్ చేసిన ప్రతిసారి నాకు మంచిగానే రిప్లై ఇచ్చిండు. ఫోన్ చేసిన ప్రతిసారి నాకైతే చెప్పినుండే ఏంది ఏడాకా వచ్చింది అన్నది కూడా నాకు చెప్పినుండే అన్న. చివరిగా నేను రమ్మడంగానే నేనైతే మెట్రో స్టేషన్ నుంచి డైరెక్ట్ వెళ్ళిపోయి బాడీని అయితే చూస్తుంటే నాకు కొద్దిగా భయం అనిపించింది ఒకసారి చూడగానే. ఫ్యాక్ట్ చెప్పాలంటే ఎందుకంటే నేను ఫస్ట్ టైం అట్లా వెళ్ళి బాడీని చూడడం అంటే నేను ఫస్ట్ టైం. సో మళ్ళా ఈవినింగ్ దాకా అంటే నేను వచ్చేసిన 4:30 దాకా అంటే నేను రూమ్ కి అయితే చేరుకున్నా. వచ్చిన తర్వాత మళ్ళీ ఇక నేను ఫ్రెష్ అప్ అయి నేను డ్యూటీకి అయితే వెళ్ళిపోయినా. కానీ పేపర్ వర్క్ అయినా పాస్పోర్ట్ అయినా లేకపోతే ఇక్కడ గవర్నమెంట్ ప్రకారం పేపర్స్ అయినా అన్ని చూసుకున్నా మాత్రం నేనే బాడీ అయితే చూసినట్టు రిలీజ్ చేసిన 2-3 గంటల నెల అయితే బాడీ అయితే ఇంటికైతే పంపించడం అయితే జరిగింది.